విజయనగరం జిల్లా రాజం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమంగా కలిగి రవాణాకు పాల్పడుతున్న మరియు వినియోగిస్తున్న 7 నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు వారికి సహకరిస్తున్న ఒక జువెనైల్ ను కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ రాజం పట్టణంలో జూలై 29న 3 వ్యక్తులు గంజాయిని ఒడిశా రాష్ట్రం కోరాపుట్లో కొనుగోలు చేసి రాజం నుండి చిలకపాలెం వైపు అక్రమంగా రవాణా చేస్తూ అంతకపల్లి గ్రామ జంక్షన్ వద్ద రాజం పోలీసులకు పట్టుబట్టారన్నారు. ప్రాబ్లం రిజాల్వ్ అయ్యేలాగా మేము అన్ని ప్లాన్ చేసి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అలాగే కాలేజ్ ఎక్కువగా యువత గంజాయికి సంబంధించి కాలేజ్కి వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. స్టేట్ వైడ్ ఈ గాంజా కంట్రోల్ చేయడానికి టాప్ మోస్ట్ ప్రయారిటీగా పెట్టడం జరిగింది. అదేవిధంగా మన విజయనగరం జిల్లాలో కూడా గత 10 రోజుల నుంచి గాంజా మీద చెకింగ్స్, గాంజా మీద రేట్స్ ముమ్మరం చేయడం జరిగింది. అదే క్రమంలో రాజం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ గాంజా చెకింగ్ చేస్తుండగా ఇన్ఫర్మేషన్ మీద 3 ఒక చోట గాంజా ఎక్స్చేంజ్ చేస్తూ పట్టుకోవడం జరిగింది. దాంట్లో A1 సల్పు పాంగి అతను కోరాపుట్ డిస్ట్రిక్ట్ సంబంధించిన సీజ్ చేయడం జరిగింది. దాంతో పాటు 3 సెల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. సో ఈ సల్పు పాంగి అనే అతను సౌమిత్ అండ్ వెంకటేష్ వాళ్ళిద్దరికి గాంజా సప్లై చేస్తున్నారు. సౌమిత్ అండ్ వెంకటేష్ హెచ్చర్ల శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కి సంబంధించిన వాళ్ళు ఆ గాంజా తీసుకొని చిన్న చిన్న ప్యాకెట్స్ లో డివైడ్ చేసి ఆ చిన్న చిన్న ప్యాకెట్స్ కూరవాళ్ళకి అండ్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి అమ్ముతున్నారు. సో వాళ్ళు 3 ఒక చోట పట్టుకోవడం జరిగింది. దాని తర్వాత వాళ్ళని ఇంటర్వ్యూట్ చేస్తే ఎవరైతే వాళ్ళ దగ్గర నుంచి ఫ్రీక్వెంట్ గా ఈ గాంజా కొంటున్నారో, పీల్చడానికి గాంజా కొంటున్నారో వాళ్ళని కూడా ట్రేస్ అవుట్ చేసి 5 మందిని వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ళంతా రాజం టౌన్ సంబంధించిన వాళ్ళు, దాంట్లో ఒక మైనర్ కూడా ఉన్నారు. సో వీళ్ళు 8 మెంబర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. దాంతో పాటు 10 kgs గాంజా వర్త్ అరౌండ్ 2 lakh rupees. సో ఈ కేసులో పెడ్లర్స్ ను పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ పెడ్లర్స్ కి ఎవరైతే సప్లై చేస్తున్నారో సోర్స్ ను కూడా పట్టుకోవడం జరిగింది, బ్యాక్వర్డ్ లింక్స్. అదేవిధంగా ఎవరైతే వాళ్ళ దగ్గర నుంచి కొని గాంజా యూజ్ చేస్తున్నారో, కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళని కూడా, కన్జ్యూమర్స్ ను కూడా పట్టుకోవడం జరిగింది. సో ఈ కేసులో మంచి పని చేసిన డిఎస్పీ చీపురుపల్లి ఆధ్వర్యంలో రాజం టౌన్ ఇన్స్పెక్టర్ అండ్ వాళ్ళ టీం కి అభినందిస్తున్నాము. మన జిల్లాలో ఎక్కడైనా కూడా ఈ గాంజా ఎవరైనా కన్జ్యూమ్ చేస్తే కూడా వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. సో ఓన్లీ అమ్మడం కాదు, ఎవరైనా గాంజా ట్రాన్స్పోర్ట్ చేసినా, అమ్మినా, కొంటే, యూజ్ చేస్తే, సప్లై చేస్తే అందరి మీద కేసు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గత 10 రోజుల నుంచి డైనమిక్ వెహికల్ చెకింగ్ కూడా చేస్తున్నాము. వేరే రూట్స్, ఏ రూట్స్ నుంచి గాంజా మన డిస్ట్రిక్ట్ క్రాస్ చేసి బయటికి పోతుందో ఆ రూట్స్ మీద వెహికల్ చెకింగ్ చేస్తున్నాము. అదేవిధంగా స్పెషల్ గాంజా టీమ్స్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గాంజా టీమ్స్ చాలా చోట్ల తనిఖీలు చేస్తున్నాయి. మొన్న విజయనగరం 1 టౌన్ లో కూడా 13 మందిని పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా నిన్న కూడా విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ లో ఒక లేడీ, ఒడిశా లేడీ 10 kg గాంజాతో రైల్వే స్టేషన్ దగ్గరలో పట్టుకోవడం జరిగింది. సో ప్రతి కేసులో బ్యాక్వర్డ్ లింకేజెస్, ఫార్వర్డ్ లింకేజెస్ అన్ని ట్రేస్ చేసి అందరినీ ఫిక్సప్ చేసి మేము ముందుకు పోతున్నాము. అదేవిధంగా ఎవరైతే ఈ గాంజా కేసులో ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళ మీద సస్పెక్ట్ షీట్స్ కూడా ఓపెన్ చేస్తున్నాము. ఎవరైతే హ్యాబిచువల్ అఫెండర్స్ ఉంటే, ఎవరైనా మళ్ళీ ఇట్లాంటి క్రైమ్స్ లో పాల్పడితే వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తాం. సో మీ ద్వారా అందరికీ, జిల్లా ప్రజలకి అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాము, ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ లో పాల్పడకూడదు.
ఈ గాంజా అనేది చాలా చాలా ప్రమాదకరమైన వస్తువు. ఇది ఒకసారి స్టార్ట్ చేస్తే చాలా త్వరగా అడిక్ట్ అయిపోతారు. అడిక్ట్ అయిపోయినాక హెల్త్ పరంగా కానీ మెంటలీ కానీ అన్ని రకాల నష్టపోతారు. భవిష్యత్తు నష్టమైపోతుంది. సో చాలా మంది కుర్రవాళ్ళు దానికి అట్రాక్ట్ అయ్యి దానికి అలవాటు పడుతున్నారు. సో అట్లాంటిది జరగకుండా మన డిస్ట్రిక్ట్ లో మనం చూసుకోవాలి. సో అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము, ఇట్లాంటి ఈ గాంజా ఎవరి దగ్గర కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే, ఎవరైనా గాంజా ఇస్తున్నారు, తీసుకుంటున్నారు, ఎవరైనా అమ్ముతున్నారు, కొంటున్నారు, దాని మీద మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. దాని మీద ఇమీడియట్లీ మేము యాక్షన్ తీసుకుంటాము. అండ్ ఈ గాంజాను నిర్మూలించే విధంగా మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాము.